వసంతోత్సవంలో మొదటి రోజు అంకురార్పణ, తర్వాత యాగశాలలో ఆరాధన కార్యక్రమాలు, చతుస్థానార్చనాలన్నీ కూడా జరపడం జరిగింది. మధ్యాహ్నం నందు అమ్మవారికి వసంతోత్సవంలో భాగంగా విశేషమైనటువంటి స్నపనాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. రెండవ రోజు అయినటువంటి ఈరోజు ఉదయము అమ్మవారు బంగారు రథంలో వేయించేసి తిరుమాడ వీధుల్లో భక్తులందరినీ కూడా అనుగ్రహించారు. హిరణ్యవర్ణాం హరిణీం ఎలాగా అమ్మవారిని మనం ఎలా కొలుస్తామో ఆ హిరణ్యవర్ణ రూపమైనటువంటి అమ్మవారు హిరణ్య రథములో వేయించేసి భక్తులకందరినీ కూడా అనుగ్రహించింది. అలాగే అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధనధాన్యాది వృద్ధులతో సకల సౌభాగ్యాలను కలిగి అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణులై అనుగ్రహం పొందుతారనేసి భక్తుల యొక్క విశ్వాసము. ఆ విధంగా ఎందరో మంది భక్తులు ఈరోజు ఉదయము అమ్మవారి యొక్క స్వర్ణ రథోత్సవంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనారు. రేపు మూడవ రోజు అమ్మవారికి మళ్ళీ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. మధ్యాహ్నము అభిషేక కార్యక్రమంతో వేంచేస్తుంది అమ్మవారు. రాత్రికి మహాపూర్ణాహుతి కుంభప్రోక్షణతో ఈ వసంతోత్సవాలు దిగ్విజయంగా ముగించబడుతుంది. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ ఓం పద్మావత్యై నమో నమః. శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తిరుచానూరు నుంచి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి తల్లి, ఎలాంటి తల్లి అంటే కరుణకు ప్రతిరూపంగా ధారలాగా కుమ్మరించబడుతూ ఉన్నటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క ఒక దేదీప్యమానమైనటువంటి ఒక అనుగ్రహ భాసనంగా మనం స్వీకరించాల్సి ఉంటుందన్నమాట. అదిగో ఆ రథచక్రాలు జీవన రథచక్రాలుగా కదులుతూ ఉన్నాయి. మనం జీవించేటప్పుడు భార్యాభర్త అనేటటువంటి ఇద్దరు కలిస్తే అది గొప్ప అన్యోన్యతతో కూడినటువంటి సాంసారిక జీవితం అవుతుందో అలాగే ఈ దేహం అనేటటువంటి రథచక్రము ఏమిటో మనం గమనించాలి. 6 చక్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క దేహాన్ని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నది. శ్వాసను హంస అంటారు. ఆ హంస అనేటటువంటి శ్వాస శక్తిని, ప్రాణశక్తిని ఏ విధంగా మనం నిర్వహించుకోవాలి, ఏ విధమైనటువంటి బాటలో ఈ దేహం అనేటటువంటి రథాన్ని నడిపించుకోవాలి. కనుక అంబ అంటే అమ్మ, కాళికాంబ అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా ఉన్నటువంటిది హంస అన్నమాట. హంస అంటే శ్వాస. కాబట్టి తీసుకునేటటువంటి శ్వాసతో, శ్వాసనే హంస అంటే రథచక్రాలుగా కలిగి నడిపించబడుతూ ఉంటుందన్నమాట దేహాలన్నిటినీ కూడా. అందుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవ సనాతన, జీవో దేవ సనాతన. ఎప్పటిది దేహం, ఆ జీవుడు ఎప్పటివాడు అంటే ఒకప్పుడు పుట్టలేదు, ఒకప్పుడు చావు లేదు. అలాంటి సనాతనమైనటువంటి జీవుడే ఆత్మ, పరమాత్మ. మరి దేహమే దేవాలయం. ఒక దేహం నడుస్తూ వస్తూ ఉంది అంటే, కదులుతూ వస్తూ ఉంది అంటే ఒక రథం కదులుతూ వస్తూ ఉన్నదని చెప్పాలి, ఒక యజ్ఞగుండం నడుస్తూ వస్తుందని చెప్పాలి. అలాంటి రథానికి ప్రతీకగా ఉన్నటువంటి దేహాలన్నీ కూడా పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి ఒక రథాలే. మరి రథము అంటే అందులో ఎవరుంటారు? సాక్షాత్తు అమ్మ స్వరూపం ఉంటుంది. ఆ అమ్మ చక్కనైనటువంటి తల్లిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. తిరుచానూరు నుంచి ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క హృదయ స్థానాన్ని ఆవిష్కరించినటువంటి అమ్మవారు ఎంతో అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ సమస్త లోకాలన్నిటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక భార్యగా, అద్భుతమైనటువంటి ఒక గృహిణిగా, అంటే వైకుంఠ గృహిణి అని అన్నమాచార్యుల వారు అంటారు కదా, వైకుంఠ గృహిణిగా తానుంటూ ఎంతో వైభవోపేతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి శైలితో స్త్రీజాతి మొత్తానికి కూడా ఒక పతి సేవ చేసుకునేటటువంటి విధానాన్ని ఇదిగో ఈ విధంగా ఉండాలి అని పట్టి చూయించారు అమ్మవారు. కనుకనే నేటి కాలమాన పరిస్థితులను బట్టి అమ్మవారి యొక్క ఆదర్శం ఎంతగానో అవసరం.
కనుకనే అమ్మవారు ఎంతో నిండుదనంతో కూడినటువంటి హృదయాన్ని ఆవిష్కరించుకొని భక్తులను అనుగ్రహించడానికి ఆ రథచక్రాలను కదిలిస్తూ ఉన్నది మన కోసం. కాబట్టి ఏ లోకాలలో ఉన్నటువంటి దేవీదేవతలందరూ కూడా ఏ దేవి సౌందర్యమారిజుడైన ఆజునకే వర్ణింపనలవిగాదో, ఏ దేవి సత్కృపా వీక్షణలేశము నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాభ్యయుగలంబు దేవతా కోటి సంసేవితంబో, ఏ దేవి నామమ్ము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమోనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వేడి అవని జనులనుద్ధరింపగ తాను రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసిగాంచే మరాల కమల. అలాంటి కరుణారసమూర్తి అమ్మవారు మన కోసం అనుగ్రహం కోసం ఎంతగా మన కోసం మనం ఒక్కడుగు ముందుకేస్తే స్వామి అమ్మవారు 10 అడుగులు ముందుకు వేసి మాతృస్వరూపాన్ని ఏ విధంగా నిరూపణ చేసుకుంటున్నారో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ మన వైపుకు కదులుతూ రావడము అంటే అర్థం ఏంటి అంటే మనం అమ్మ వైపు నడుస్తున్నామని దానిలో ఉండేటటువంటి అంతరార్థం. మనం స్వామి వైపు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నామో అది మనకు ఎలా తెలుస్తుంది? అమ్మవారు మన వైపు వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని గమనించినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకనే ప్రత్యక్ష వీక్షణంగా మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క స్వర్ణ రథోత్సవాన్ని మనం తిలకిస్తున్నాము అంటే అది ఎన్ని జన్మల పుణ్యమో, ఎప్పటి రుణమో. ఈ విధంగా మనం అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించుకుంటూ తన్మయత్వంతో పారవశ్యంతో మనం భక్తి ఉత్సాహంతో మనం వీక్షిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉత్సవాన్ని. శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణరథం కదులుతూ ఉన్నది. ఎక్కడ కదులుతూ ఉన్నది? మనందరం కూడా అమ్మవారిని హృదయావిష్కరణ గావించుకున్నప్పుడు మాతృస్వరూపంగా అమ్మవారు పరమ వాత్సల్యమూర్తి అయి మనందరినీ అనుగ్రహిస్తారు. కనుక ఆ వాత్సల్యానికి ప్రతీకగా ఉన్నటువంటి అమ్మ అనుగ్రహం ఎంతని చెప్పుకోము, ఎన్నని చెప్పము. అది ఒక దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేటటువంటి జగద్గురు తత్వం కదా. మరి అలాంటిది ఊరకే అర్థం అవుతుందా అంటే అర్థం కాదు. ఎందుకంటే తల్లికి బిడ్డకు ఉండేటటువంటి ఆ ఆత్మీయ అనుబంధం అది మాటలలో వర్ణించడానికి వీలు కాదు. కనుకనే అమ్మవారు సాక్షాత్కరించారు అంటే ఇదిగో ప్రతి స్త్రీమూర్తిలోనూ అమ్మ దాగి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. కనుక కనిపించేటటువంటి ప్రతి మాతృమూర్తిలో కూడా, ప్రతి స్త్రీమూర్తిలో కూడా అమ్మవారి యొక్క అంశ దాగి ఉన్నది అని మనం ఎప్పుడైతే గమనిస్తామో అది అమ్మవారి యొక్క అసలైనటువంటి విశ్వరూప దర్శనం. అదిగో కనిపిస్తూ ఉన్నది కదా, మొత్తం సమస్త జననీం స్వామి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ అంశగా భావిస్తే కనిపిస్తున్నటువంటి స్త్రీ శక్తి మొత్తం కూడా ఈ సమస్త మండలాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నది, ప్రకృతి మండలాలన్నీ ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాయి అనేటటువంటి ఒక నిష్ఠతో కూడినటువంటి భావం మనకు తెలుస్తూ ఉన్నది. కనుక స్త్రీ శక్తి స్వరూపాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే లోకంలో ఉండేటటువంటి స్త్రీ పాత్ర ఎంత గొప్పది అని మనం ఒక్కసారి భావించినట్లయితే అనేక రకాలుగా ఎంతో పెద్దపీట వేశారు స్త్రీకి భారతదేశంలో ఉండేటటువంటి అన్ని శాస్త్రాలలో కూడా. అందుకనే ఎన్ని విశేషాలు చెప్పుకున్నా కూడా అమ్మ యొక్క తత్వం ఎన్ని రకాలుగానో కీర్తించబడుతూ ఉంటుంది. అందుకనే అందరూ వాగ్గేయకారులు ఏం చేస్తారు అంటే, అమ్మ నీవైనా ఒక్కసారి చెప్పవమ్మా, అమ్మ ఇకనైనా నన్ను అనుగ్రహించమని నా స్వామికి చెప్పమ్మా అని ఈ విధంగా వాగ్గేయకారులు అమ్మవారిని వేడుకుంటారనమాట. ఎందుకంటే మాతృతత్వం కదా, తొందరగా మురిసిపోయేటటువంటి తత్వం. కనుక ఆ రకంగా అమ్మవారిని అందరూ కూడా ఆరాధిస్తారు. అందుకనే ఆ
వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి వైదిక కర్మలను ఆచరిస్తూ ఏ కర్మ అయితే మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదో, ఏ కర్మ వల్ల మనం ఇంకొకసారి కర్మ చేయడానికి వీలు లేకుండా చేసేటటువంటి కర్మ ఉన్నదో అలాంటి కర్మలను మనం ఎన్నుకోవాలి. అలాంటి కర్మల యొక్క ఫలితమే ఇదిగో ఇలాంటి స్వర్ణరథారూఢుడైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఎప్పటినుంచో నానబెట్టుకున్నటువంటి కర్మలన్నిటినీ కూడా ఒక్కసారిగా నిర్మూలన చేసుకునేటటువంటి అవకాశం, అదృష్టం మనకు కలుగుతూ ఉన్నది అంటే అది శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవానికి మనం ఎంతగా మన ఆత్మను ఒడ్డి దర్శిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము అనేటటువంటి అంశం మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక ఎప్పుడూ కొత్తదనంతోనే ఉంటారు అమ్మవారు. పద్మావతి అమ్మవారు అంటే తిరుచానూరునందు వెలసినటువంటి అమ్మవారు దేదీప్యమానంగా ఈరోజు ప్రకాశవంతమైనటువంటి రూపంతో, దివ్యమైనటువంటి కాంతులతో జగజ్జననిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కనుక శ్రీ వెంకటాచలం నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క హృదయాలంకారిని నేడు రథోత్సవాన్ని అధిరోహించిన తర్వాత, రథాన్ని అధిరోహించిన తర్వాత ఆ రథోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉంటే ఆ యొక్క దివ్యమైనటువంటి వేడుక మనందరినీ ఆత్మను కట్టిపడేసేటటువంటిదై మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక వేంచేసినటువంటి ప్రకృతి మండలాలన్నీ కూడా అమ్మవారిలో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. కనుక ఈ దేహమనేటటువంటి రథాన్ని మనం ఏ విధంగా నడిపించుకుంటూ ఉన్నాము? గీతాచార్యుడు చెబుతాడు కదా, త్రిగుణాలకు అతీతుడైనటువంటి పరమాత్మను నేను అంటూ ఉన్నాడు. మరి ఆ త్రిగుణాలను నడిపించేటటువంటి వాడెవడు అంటే పరమాత్మయే. అలాంటి పరమాత్మకు పట్టపురాణిగా అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. రథోత్సాహంలో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీజాతి మొత్తం కూడా అమ్మ యొక్క అంశతో ఆ విధంగా రథాన్ని లాగుతూ ఉంటే ఇది వైకుంఠంలో జరిగేటటువంటి ఒక క్రీడా కేంద్రంగా భావిస్తూ మనం ఒక్కసారి దర్శించాము అంటే అదిగో గజరాజులు ఎంతటి అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ప్రకృతి మండలాలన్నీ కూడా మనం ఆ గజరాజులో కూడా దర్శించవచ్చు. అందుకనే ఆ గజరాజు ముఖంలో లక్ష్మీ అమ్మవారు నిక్షిప్తమై ఉంటారు అని ప్రతిదీ. అందుకనే వీణలోనూ గజరాజులోనూ పద్మంలోనూ అమ్మవారు నిక్షిప్తమై ఉంటారని చెబుతారన్నమాట. కనుక ఎప్పుడూ కూడా మనం కొత్తదనాన్నే కోరుకుంటూ ఉంటారు. జీవుని యొక్క లక్షణం అదే. ప్రతి జీవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఎప్పుడూ కొత్తదనాన్ని కోరడం. ఎప్పుడూ కొత్తది అంటే ఏంటి అంటే ఎప్పుడూ నిత్య నూతనోత్సాహంతో ఉంటుంది అని అర్థం. కనుక అమ్మవారి యొక్క అలంకరణ ఎన్నిసార్లు ఎంత బాగా చేసి ఉన్నా సరే ఇంకొకసారి చూడాలని, అసలు ఆ రూపం గుర్తులేని విధంగా ఎన్నిసార్లు చేసినప్పటికీ మరీ కొత్తగా, ఒకరోజు ఉన్నట్లు ఇంకొక రోజు లేని విధంగా అలా ఉండడం అమ్మవారి యొక్క గొప్ప ఒక నిష్ఠ అన్నమాట. అందుకనే వసంతోత్సవంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయం ఎదురుగా ఇప్పుడు మనం స్వర్ణ రథోత్సవాన్ని చూస్తూ ఉన్నాం. ఆ స్వర్ణరథం ఏ విధంగా కదులుతూ ఉన్నది అంటే అమ్మవారి యొక్క సౌందర్యవంతమైనటువంటి ఆ త్రిగుణాలకు అతీతమైనటువంటి తత్వం ఏ విధంగా ధర్మానుష్ఠానంగా సత్యమనేటటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుందో దానికి ప్రతీకగా మనం తిలకిస్తూ ఉన్నాం. కావున ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో అమ్మవారి యొక్క స్వర్ణరథం కదులుతూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచానికే ప్రకటితమవుతున్నది ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం.
मुच्यते चातुर्मास्यादिकृतवत्ते पशुबन्धाये संवत्सराश्च ते हर्गणात् सर्ववेदसंवादितच्छत्रैः प्रमीगते पितॄणामेव महिमानं गत्वा चन्द्रमरस्सायुज्यं गच्छत्येतौ वैसो महिमानो ब्राह्मणो विद्वानभिजगति तस्मात् ब्रह्मणो महिमानमाप्नोति तस्मात् ब्रह्मणो महिमानमेत्योपनिषत् पुन्नयामि होय पुन्त्राण्यरित्राणि होय अहोरात्राण्यरित्राणि होय अहोरात्राण्यरित्राणि होय योर्नो जयाम हे आवा प्रिय दाम प्रिय क्षरे प्रिय दाम प्रिय क्षरे प्रिय दाम प्रिय क्षरे ब्रह्मा प्रजापतये उवाच प्रजापतिर्मनवे मनुप्रजाभ्यः आचार्यकुलाद्वेदमधीत्य यथा विधानं गुरोः कर्मातिशेषेण अपि समावृत्य कुटुम्बे शुचौ देशे ब्रह्मा संचिता ययैव सा सृजे घोरं तयैव शान्तिरस्तु नः दिवि शान्तिरन्तरिक्षं शान्तिर्जौ शान्तिरापश्शान्ति तस्मात् तदितावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकन्नारायणं कारणरूपमकारपरं ब्रह्म एतदर्वशिरो यो धीयते प्रातरदीयानो रात्रिकृतं पापन्नाशयते सायमदीयानो दिवसकृतं पापन्नाशयते माध्यन्तिरमादित्य उपवादक सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत् विश्वजननी पाहि अलमेल्मंगा विद्याधिदेवता अलमेल्मंगा विस्तार रूपा अलमेल्मंगा वसुंधरा देवी अलमेल्मंगा 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 पाहि हरिप्रिये अलमेल्मंगा 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 पाहि मां पाहि अलमेल्मंगा हेममालिनी पाहि अलमेल्मंगा हरिहृदयवासिनी अलमेल्मंगा हंसारूढा अलमेल्मंगा हैरण्यवर्णा अलमेल्मंगा 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 पाहि हरिप्रिये नमो वेंकटेशाय नमो वेंकटेशाय नमो वेंकटेशाय नमो वेंकटेशाय
ॐ